బ్రోచేవారెవరురా రఘువర నిన్ను వినా నన్ను బ్రోచేవారెవరురా. అయ్యా నమస్తే, నేను మీ వీరరాఘవరెడ్డి అండి అయ్యా, త్యాగరాజు బంటుని. ఈరోజు ములకల చెరువు మండలం, ములకల చెరువు గ్రామం, చిత్తూరు జిల్లా నుంచి సదాశివం గారని ఒక ఆయన మహానుభావులు గోరక్షకులు వచ్చారండి. ఆయన అంటే మనకాయన మహానుభావుడు అయి ఉండొచ్చు, కానీ మన చట్టం పరిధిలో ఈ గోరక్షణ చేసినందుకు గాను ఒక 4 అక్రమ కేసులు ఆయన మీద బనాయించి ఆయన కుటుంబం మొత్తాన్ని తల్లితో సహా పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొచ్చి అవమానపరిచారు పిల్లల ముందు. దాంతో సహా అది మాత్రం సరిపోకుండా మా మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. ఎవరటండి అయ్యా, 2016 సంవత్సరం నుంచి 2021 మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ములకల చెరువు మండలం, ములకల చెరువు గ్రామం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అటండి అయ్యా గోరక్షణ చేసినందుకు రౌడీ షీట్ ఓపెన్ చేశారటండి, 4 అక్రమ కేసులు బనాయించారటండి. వారు ఏం చెప్తారో ఇంకా వారి భాషలోనే మనం విందాం. మనకు వాళ్ళు గోరక్షకులు, మహానుభావులు, పెద్దవారు అని గౌరవింపదగిన వారు అని మనం అన్నప్పటికీ, హైందవ వీరులు, అనేక యోధులు అనేటువంటి ఎన్ని బిరుదులు మనం ఇచ్చినప్పటికీ వారు చట్టం దృష్టిలో నేరస్తులుగా, రౌడీ షీటర్గా పరిగణించబడుతూ ఆ కేసులను ఎదుర్కొంటూ, నాకు ఆ వెంకటాచలపతే దిక్కు అని చెప్పేసి ఆ వెంకటాచలపతికి మొర పెట్టుకున్నటువంటి ఆ సదాశివం గారు ఏమంటారో ఆయన మాటల్లో మనం విందాం. పెద్ద ఆయన సార్ నమస్కారం సార్. నమస్తే పెద్ద ఆయన. నమస్తే. నా పేరు బి సదాశివ అయ్యా. ములకల చెరువు. ములకల చెరువులో 2016లో చిన్న లేగతోడు 2 వీలర్లో తీసుకొని వెళ్తుంటే వాడు నాపి ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు అని అడిగేసరికి వాళ్ళు చంపడానికి తీసుకొని వెళ్తాను డైరెక్ట్గా చెప్పేశారు. నాకు బాధ అనిపించి ఆ 2 వీలర్ని ప్లస్ తీసుకుని స్టేషన్లోకి అప్పగించాను. అప్పుడు ఎస్ఐ గారు డబ్బులు తీసుకుని మళ్ళీ ఆ 2 వీలర్ని వదిలేశారు. ఎవరండి ఎస్ఐ గారు? ఎవరు? అప్పుడు ఆ ఎస్ఐ గారు వచ్చి ఈశ్వరయ్య గారు. ఈశ్వరయ్య. ఆ ఈశ్వరయ్య గారిని మేము క్వశ్చన్ చేశాం, ఎందుకు సార్ మీరు వదిలేశారు అని. తర్వాత అప్పటి నుంచి నన్ను క్వశ్చన్ చేసి అంతటోడుగా నువ్వు నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని వార్నింగ్ ఇచ్చారు సార్. సెకండ్ టైం ఎప్పుడైనా సరే నా తమ్ముడు కానీ మా కుటుంబ సభ్యులు ఏదైనా హాని జరిగితే మేము పోయి కంప్లైంట్ ఇస్తే అతను మేము ఇచ్చిన కంప్లైంట్ పక్కన పెట్టేసి ఎదుటోళ్ళు కంప్లైంట్, ఆపోజిట్ పార్టీస్ కంప్లైంట్ తీసుకొని 2 కేసులు నమోదు చేశాడు. తర్వాత ఆయన వెళ్తూ రౌడీ షీట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఎస్ఐ గారు వచ్చారు, అతని పేరు నాగేంద్ర గారు. నాగేంద్ర గారు 2019లో వచ్చారు. 2019లో ఒక ట్రక్లో క్లోజ్డ్ కంటైనర్, దాంట్లో మొత్తం ఆవులే ఉన్నాయి సార్. మేము యాక్చువల్గా దాన్ని పట్టుకోవాలనే ఆలోచన అయితే మాకు లేదు. పైన వాటర్ పోస్తుంటే ఏమేమి చూసాం, పైనుంచి ఎందుకు వాటర్ పోస్తున్నాం చూసి మొత్తం ఆవులు, మొత్తం వీడియో తీసి మళ్ళీ ఎస్పీ గారు వాట్సాప్ పెట్టాను. అట్లా నా సెల్ నుంచి వాట్సాప్ పెట్టిన తర్వాత 100 కూడా డైల్ చేసింది. 100 డైల్ చేసిన తర్వాత పోలీస్ జీప్ వచ్చింది. జీప్ తీసుకుని ఆ జీప్తో పాటు లారీని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్ళారు. ఎస్ఐ గారు వచ్చి నాగేంద్ర గారు ఆ సెల్ ఫోన్లో ఏమేమి ఉన్నాయి తీసుకోండి అండి అని చెప్పారు. సార్ మొత్తం వీడియో తీసాం సార్, ఎస్పీ గారు కూడా వాట్సాప్ పెట్టాము సార్, చూడండి సార్ మీరు ఎన్నో ఆవులు చనిపోతాయి సార్, చూడండి సార్ మొత్తం అంతా క్లోజ్డ్ కంటైనర్లో తీసుకొని పోతున్నారు, గసపోస్తున్నాయి, వీటిని హాస్పిటల్ కన్నా చేర్చండి, లేదా ఎంఆర్ఓ కన్నా అప్పగించండి, లేదా సబ్ కలెక్టర్ కన్నా మీరు అప్పగిస్తే అవి సేఫ్ అవుతుంది సార్ అని చెప్పారు సార్. అప్పుడు నాగేంద్ర గారు ఏం చేశారంటే సెల్ ఫోన్ మొత్తం తీసుకుని డిలీట్ చేసి సెల్ ఫోన్ ఇవ్వలేదు అతను, ఆ లారీ కూడా వదిలేస్తాడు. నీ వల్ల ఏమైతే అది చెయ్యి, నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, డైరెక్ట్గా చెప్పేశాడు సార్. తిట్టాడు, ఈయనమైన మాట్లాడే తిట్టాడు. మళ్ళీ తర్వాత నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాను. మళ్ళీ హ్యూమన్ రైట్స్ కోర్టులో కూడా ఫైల్ చేసినాను కేసు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేసినాను. తర్వాత కోర్టు వారు కూడా ఏమి చర్యలు తీసుకోలేదు సార్. ఇంకా అక్కడి నుంచి మనకేం రిఫరెన్స్ ఏం రాలేదు. తర్వాత వచ్చి ఇప్పుడున్న ప్రజెంట్ ఎస్ఐ గారు రామకృష్ణ గారు సార్, కొంతమంది వచ్చి మా ఇంటి మీద అటాక్ చేశారు సార్, ముస్లిమ్స్. డైరెక్ట్గా అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఉంటే మా అమ్మ జుట్టు పట్టుకొని వచ్చి వాళ్ళు చంపడానికి ట్రై చేశారు కళ్ళ ముందే. చాలా బాధతో ఏం చేస్తామంటే మా అమ్మని కాపాడడానికి ట్రై చేస్తే వాళ్ళంతా నా మీద అటాక్ చేస్తారు. రక్తం బట్టలతో స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు మేము కంప్లైంట్ చేస్తే మళ్ళీ మా మీద కౌంటర్ కేసు అప్లై చేస్తారు. మళ్ళీ విచారణ నిమిత్తం మళ్ళీ ఇంటికి వచ్చినట్టు మీకు న్యాయం చేస్తాను, ఎస్పీ గారికి మా అమ్మ అంతా వాట్సాప్ పెట్టింది సార్. సాక్ష్యాలన్నీ మేమంతా వీడియోలు తీసి ఎస్పీ గారికి పెట్టాం. మీకు న్యాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను, ఇంటికాడికి వచ్చి ఎంటీ వైట్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నాడు. ఎవరు?
ప్రజెంట్ ఉన్న ఎస్ఐ రామకృష్ణ గారు. ఏ సంవత్సరంలో జరిగిందండి ఇది? అది 2021 సార్. 2021 నెల ఏమి నెల అండి? 6వ నెల సార్. 6వ నెలలో రామకృష్ణ గారు మీ ఇంటికి వచ్చి మీకు న్యాయం చేస్తామని ఖాళీ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. సంతకాలు చేసుకున్నారు సార్. ఎందుకు మా దగ్గర ఎంటీ వైట్ పేపర్ మీద సంతకాలు చేసుకున్నారు సార్? ఇది దాని మీద ఏమీ మ్యాటర్ లేదు. మీరు ఆల్రెడీ మాకు అన్యాయం జరిగింది, ఆల్రెడీ మా మీద కౌంటర్ కేసు కట్టారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్యాయం చేస్తున్నారు అని నా తమ్ముడు ఏం చేశారు, జీప్ కింద అడ్డంగా అనుకున్నాడు సార్. మా అమ్మ నాన్న తమ్ముడు మమ్మల్ని తొక్కించుకొని వెళ్ళిపోండి, మమ్మల్ని చంపేసేయండి, ఆల్రెడీ మీరు అన్యాయం చేస్తూనే ఉన్నారు, మా మీద ముస్లిమ్స్ అటాక్ చేస్తే కూడా మీరు మళ్ళీ మా మీదే కేసు కడుతున్నారు. వాళ్ళ మీద ఏం చర్య తీసుకోలేదండి? వాళ్ళ మీద వచ్చి జస్ట్ ఎఫ్ఐఆర్ కట్టాడు సార్, వాళ్ళు స్టేషన్ బెల్ ఇచ్చేసారు సార్. అతను వాళ్ళ మీద చర్య ఏం తీసుకోలేదు, ఇంకేమి తీసుకోలేదు సార్. 5 మంది మేము 40 మంది మీద కేసు పెడితే 5 మంది పేర్లు మాత్రం పెట్టాడు. మిగతా వాళ్ళ మీద మేము గుర్తుపడతాం సార్, మొత్తం సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేయండి. సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయండి? మొలకచెరువు పోలీస్ స్టేషన్ ముందర ఉన్నాయి. కాదండి, మీ ఇంటి దగ్గర ఉన్నాయా? ఇంటి దగ్గర లేదు సార్, చుట్టుపక్కల ఉన్నాయి సార్. ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచి పోయారు, మేము చెప్పిన మనుషులు చాలా మంది ఉన్నారు. మీరు 5 మందినే కేసులో ఇన్వాల్వ్మెంట్ చేశారు. ఒక అతను గన్ మ్యాన్ మౌలా ఉన్నాడు సార్. గన్ మ్యాన్ మౌలా ఇంటి మీదకి వచ్చాడు, అటాక్ చేశాడు చెప్తున్న పేరు చెప్తున్నా అతన్ని ఏమి పట్టించుకోలేదు. అతను ఎందుకు ఎమ్మెల్యే మనిషిని, అతనికే సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరండి ఆయన? ద్వారకనాథ్ రెడ్డి గారు సార్. ద్వారకనాథ్ రెడ్డి. ద్వారకానాథ్ రెడ్డి గారు ఏ పార్టీ అండి ఆయన? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు. గన్ మ్యాన్ కూడా వచ్చాడండి ఆయన? గన్ మ్యాన్ సార్. ఇది 2021లోనే? 2021లో సార్. ఇది గన్ మ్యాన్ మౌలానే సార్ ఇలా చేసింది. ఇంటికాడికి అందరినీ మనుషులు తీసుకొని అటాక్ చేయించారు. మీ ఇంటి మీదకి వచ్చి అటాక్ చేశారు? అటాక్ చేయించారు. 40 మంది. వెహికల్ కూడా అద్దాలనే పగలగొట్టేస్తారు. అదంతా మొత్తం వీడియో తీసి నేను ఎస్పీ గారు పెట్టాను. ఎస్పీ గారు న్యాయం చేస్తానని చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర, ప్రతి ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. తర్వాత మా అమ్మ కూడా చాలా బాధతో ఏం చేసిందంటే, ప్రధానమంత్రికి కూడా లెటర్ పెట్టుకున్నాను, కానీ అక్కడి నుంచి ఏం రిప్లై వచ్చిందో ఏం తెలియదు. హీనమైన మాటలన్నీ మా అమ్మని మాట్లాడారు సార్. వాళ్ళు తిట్టారు, మా తమ్ముడిని తిట్టారు, మా నాన్నని తిట్టారు. ఆవులు ఎలానో పోతాయి, ఆవులు చంపే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చంపుతారు కూడా. మేము ఆపడానికి రైట్స్ ఉన్నప్పటికీ మేము పట్టించుకోము. మీరు దిక్కుని చోటు చెప్పుకోండి, కేసులు వాపస్ రిటర్న్ తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి. నా తమ్ముడు ఏం చేశాడంటే, ఎస్పీ గారు చెప్పిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చి కళ్ళ ముందర అన్యాయం చేస్తున్నావు, ఇంతకంటే అన్యాయం లేదు, ఇప్పుడు లైవ్లో అన్యాయం చేస్తున్నావు, కెమెరా ఇప్పుడు ఆల్రెడీ సెల్ ఫోన్లో కెమెరా తీసుకుంటే కూడా లైవ్లో అన్యాయం చేస్తున్నావు అని చెప్పి జీప్ దగ్గర అడ్డం అనుకున్నాడు సార్. తమ్ముడు, అమ్మ, నాన్న ముగ్గురు సంతకాలు పెట్టేశారా? సంతకాలు పెట్టేశాను. మా పేపర్లు మాకు ఇవ్వండి సార్, మా అమ్మ రిక్వెస్ట్ చేసింది సార్. లైవ్లో కూడా ఉంది సార్, ఫేస్బుక్ లైవ్ కూడా మేము తీసాం. నా తమ్ముడు ఏం చేశాను, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాడు సార్. చాక తీసుకుని పొడుచుకొని చనిపోనన్నా చనిపోతాను, కానీ మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. నువ్వు కళ్ళ ముందర అన్యాయం చేస్తున్నావు, వెనకాల నువ్వు అన్యాయం చేసేది వేరు, కళ్ళ ముందర చేస్తున్నావు. మీ డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని పిలిపించండి, న్యాయం చేస్తేనే నేను జీప్ కార్డు నుంచి కదులుతాను అన్నాడు సార్. ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ ఏం చేశారంటే, మీకు న్యాయం చేస్తామని 1 or 2 hours తర్వాత వచ్చి ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ని, ఓ మహిళా కానిస్టేబుల్ కూడా వచ్చింది సార్. అది తీసుకొని వెళ్ళి స్టేషన్ న్యాయం చేస్తామని అమ్మని, నాన్నని, తమ్ముని ముగ్గురిని నిర్బంధించినారు. సెల్ ఫోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాచిపెట్టినారు, నీ పెద్ద కొడుకు దగ్గర ఉన్నాయి, సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు నీ పెద్ద కొడుకు, పిలిపించండి పంపించేస్తానని చెప్పారు. మీరు లేరు అప్పుడు ఇంట్లో? అరెస్ట్ చేసినప్పుడు మీరు లేరు? అరెస్ట్ చేసినప్పుడు నేను పారిపోయాను సార్. నన్ను కూడా తీసుకుని సెల్ ఫోన్ ఎవిడెన్స్ ఉంది సార్, ఎవిడెన్స్ లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు సార్. అందరు సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు. అప్పుడు మీరు అరెస్ట్ చేసినలోనే పారిపోయారు మీరు? ఎందుకంటే నేను వెళ్ళిపోకపోతే సెల్ ఫోన్లు తీసుకుంటాను సార్. మెయిన్ దాంట్లో ఎవిడెన్స్ ఉంది, ఆ ఎవిడెన్స్ కోసమే అతను ట్రై చేస్తున్నాను. మళ్ళీ తర్వాత కొంతసేపు నాకు కాల్ చేశారు, ఒక కానిస్టేబుల్ కాల్ చేశారు. మీ అమ్మ స్టేషన్లో ఉంది, మీ నాన్న తమ్ముడు అంతా ఉన్నారు, డిఎస్పీ గారు కూడా ఉన్నారు, మీకు న్యాయం చేయాలని ట్రై చేస్తున్నారు, ఆ సెల్ ఫోన్లు తీసుకుని రా అన్నారు. నేను నమ్మలేదు. మా అమ్మ నాన్నతో ఏం పని, మా అమ్మ ఏం చేసింది, నైట్లో ఉమెన్ని అరెస్ట్ చేయకూడదని అరెస్ట్ చేసి లోపల ఎందుకు పెట్టారు అని చెప్పాను సార్. వాళ్ళేం వినిపించుకోలేదు. నువ్వైతే ఎలాగైనా స్టేషన్ రా అన్నారు. నేను రాలేదు సార్. నేను సెల్ ఫోన్లో ఎక్కడో దాచిపెట్టేశాను. మార్నింగ్ ఏంది నెక్స్ట్ మా అమ్మని హీనమైన మాటనే తిట్టారు స్టేషన్లో. మా అమ్మ చెప్పింది సార్ బయట వచ్చిన తర్వాత, చాలా హీనమైన మాటలనే తిట్టారు. వినరాని మాటలనే మా అమ్మ వినింది. ఎలాంటి మాటలు అంటే చెప్పుకోలేము, అలాంటి మాటలు విన్నాం. కేసులన్నీ వాపస్ రిటర్న్ తీసుకోండి. ఎలాంటి కేసులు అంటే, మీ అమ్మ మీ కొడుకు వచ్చి హ్యూమన్ రైట్ కోర్ట్స్లో, హ్యూమన్ రైట్ కమిషన్లో 2 ఎస్ఐల మీద కేసులు పెట్టాడు. అది ఆవుల్ని లారీల్ని అక్రమంగా తరలిస్తుంటే ఆ వీడియోలు తీసి ఆ వీడియోస్ కూడా సబ్మిట్ చేశాడు హ్యూమన్ రైట్ కమిషన్ కోర్టులో. అవన్నీ రిటర్న్ తీసుకోవాలి. నీ కొడుకు ఎప్పుడు గో సంరక్షణ చేయకూడదు.
ఆవుల జోలికి రాకూడదు, అతని పని అనేది చూసుకోమని, లేదా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి ఫ్యామిలీ మొత్తం అన్నారు. మా అమ్మకి మా నాన్నకి కొంచెం భయపడిపోయారు సార్ లోపల. సార్ మార్నింగ్ అయినా ఎలాగైనా వదిలేస్తారు అనుకున్నారు, కానీ వదలలేదు. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చేస్తారంటే మీడియా వాళ్ళందరికీ నేను కాల్ చేశాను, చాలామంది మీడియా వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కాల్ చేశాను. మీడియా అంతా వాళ్ళ లిమిట్లో ఉంది సార్, మనం సపోర్ట్ చేయలేదు మీడియా. నెక్స్ట్ డే వచ్చి పేపర్కి వేసి మా అమ్మని తమ్ముడిని రిమాండ్కి పంపించారు. నేను ఈ వీడియోస్ ఇవన్నీ మొత్తం ఎస్పీ గారికి, ఎంపీ గారికి, సీఎం గారికి అందరికీ అప్లోడ్ చేశాను. చాలా మందికి నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే స్పందించలేదు, ఎవరు చాలా మందికి అది పంపించడమే, ప్రతి ఒక్కరికి పంపించాను. నన్ను అరెస్ట్ చేశారు మళ్ళీ 1 వీక్ తర్వాత బెంగళూరులో. నన్ను బెంగళూరులో అరెస్ట్ చేసి ఒక పల్లి దగ్గర అరెస్ట్ చేసినామని చెప్పమని చెప్పి ఫోర్స్ పెట్టినారు. లేకపోతే మళ్ళీ 8-6 కేసులు పడతాయి, 8 కేసులు పెడుతూనే ఉంటారు అని మొత్తం సీసీ కెమెరాలు. సార్ బెంగళూరు నన్ను అరెస్ట్ చేశారు, పక్కన పల్లి దగ్గర అరెస్ట్ చేసామని ఎలా చెప్తారు? అప్పటికి మీ అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ జైల్లో ఉన్నారు, లోపలే ఉన్నారు సార్, లోపలే ఉన్నారు. మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి నువ్వు పక్కన పల్లి దగ్గర అరెస్ట్ చేసిన చెప్పకపోతే ఇంకో కేసు పెడతావు అని నన్ను కూడా భయపడిచ్చారు. మళ్ళీ రీసెంట్గా 10వ నెల సార్ 2021లో ఒక ట్రక్లో ఒక ఆవు, ఒక బర్రె, 2 ఉన్నాయి. ఒక బర్రె కింద పడిపోయింది, దెబ్బలతో ఉంది, కొన్ని రక్త గాయాలు కూడా బాధ అనిపించి 100కి డైల్ చేశాను, ఫోటోలు తీశాను. ఎస్ఐ గారికి డైరెక్ట్ కాల్ నేనే చేశాను. ఎందుకంటే నేను వెనకడికి వేస్తే ఈ బాధ్యత నుంచి ఎస్ఐ తప్పుకుంటాడేమో, ముందుకు నేను ఒక అడుగు ముందుకు వేస్తే అతను హెల్ప్ చేయడం తెలుసు, ఒక అడుగు ముందుకు వేస్తే దాని ప్రాణమానం నిలబడతాదనే ఉద్దేశంతో నేను 100 డైల్ చేసి అతను కూడా డైరెక్ట్గా కాల్ చేశాను ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు విన్నారు, ఎక్కడ పోతుంది ట్రక్, నేను కాపాడుతాను అని చెప్పారు, నేను పట్టుకుంటాను కూడా అని చెప్పాను. ఒక కానిస్టేబుల్ వచ్చినాడు, పట్టుకున్నాడు, ఆ ట్రక్ను మళ్ళీ వదిలేశాడు. అదే విషయం వచ్చి ఆ కాల్ రికార్డింగ్స్ ప్లస్ కంప్లైంట్ కాపీ వెంటనే ఎస్పీ గారికి నేను వాట్సాప్ పెట్టాను సార్, చర్యలు తీసుకోండి అని చెప్పాను. ఎస్పీ గారు నాకు వెంటనే మెసేజ్ పెట్టారు, చర్యలు అయితే తీసుకుంటాను, నేను నెసెసరీ యాక్షన్ కోసం పంపిస్తాను అని చెప్పారు. ఇంతవరకు ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు యాక్షన్ తీసుకోలేదు సార్. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్, లైవ్ రికార్డింగ్స్ ఉన్నాయి. మీకు రౌడీ షీట్ మీ మీద ఎప్పుడు ఓపెన్ చేశారండి? 2018లో. ముందు ప్రజెంట్ ఫస్ట్ ఉన్న ఎస్ఐ ఈశ్వరయ్య గారు సార్, ఆ ఈశ్వరయ్య ఎస్ఐ గారు కోపంతో వెళ్తూ రౌడీ షీట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. అంటే మీరు అంతకు ముందే ఎస్పీ గారికి చెప్పుకున్నారా మీరు? నేను 2016లోనే ఎస్ఐ గారు బెదిరించినప్పుడే నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎస్ఐ ఈశ్వరయ్య గారు బెదిరించారు సార్, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని, మీ మీద మరిన్ని కౌంటర్ కేసులు పెడతామని బెదిరించినారు సార్ అని యాజ్ ఇట్ ఈస్గా నేను కలెక్టర్ చెప్పాను సార్. ఎస్పీ గారు కూడా చెప్పాను సార్, ఆ లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పనికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్, విత్ ఎవిడెన్స్. వాళ్ళ మాటలు చెప్పొచ్చు, కూడా మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు సార్. ఇప్పుడున్న రామకృష్ణ గారు కూడా చెప్పాను సార్, సార్ నా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది, నేను ప్రెసిడెంట్ గారికి పెట్టాను, డీజీపీ గారికి పెట్టాను, ఎస్పీ గారికి చెప్పాను. అతను స్టార్టింగ్ ఏమేమి చేస్తున్నాడో, నన్ను ఎప్పుడెప్పుడు ఎలా బెదిరించాడో ప్రతి ఒక్క దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎస్పీ గారే మీరే నన్ను ఎంక్వైరీ చేయండి, విత్ ప్రూఫ్స్తో మీరు అటెండ్ అవుతాను, ప్రతి ఒక్క దానికి నేను ఆన్సర్ చెప్తాను. వాళ్ళని కూడా పిలిపించండి, ఎస్ఐ గారిని పిలిపించండి, ఇప్పుడున్న నాగేంద్ర గారిని ముందు సెకండ్ నాగేంద్ర గారు ఎస్ఐ గారిని పిలిపించండి, ప్రజెంట్ ఉన్న రామకృష్ణ గారిని కూడా పిలిపించండి. నేను చెప్తాను, మీ ముందే చెప్తాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వితౌట్ ప్రూఫ్ నేను ఏది చెప్పడం లేదు, మీరు చేసిన ప్రతి ఒక్క పనికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను చెప్పాను సార్, ఆల్రెడీ ఎవిడెన్స్ అంతా మొత్తం ఫైల్ చేసి ఎస్పీ గారికి చెప్పాను, కలెక్టర్ గారు చాలాసార్లు కూడా చాలామంది చెప్పాను సార్ నేను. ఇప్పుడు వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు? ఎవరు చర్యలు తీసుకోలేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైనా చర్య తీసుకున్నాను? ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు సార్. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయింది సార్, కేసు నెంబర్లు కూడా ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. 2 ఎస్ఐల మీద వాళ్ళ నా మీద పెట్టండి కదా సార్, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సార్. ఎక్కడ ఉన్నాయి? హ్యూమన్ రైట్స్ కమిషన్. మీరు పెట్టింది? మేము పెట్టింది ఉన్నాయి. మీరు పెట్టింది అనేది ప్రైవేట్గా మీరు పెట్టుకున్నది అనేది? మేము పోలీస్ స్టేషన్ అయిన ఎఫ్ఐఆర్లు కాదు కదా? పోలీస్ స్టేషన్ కాలేదు. సరే, రైట్. ఇంకేమైనా చెప్పేది ఉందా మీరు? ఏమన్నా సార్ వాళ్ళ మీద మరిన్ని చర్యలు తీసుకొని ఇంకా సమాజానికి ఎంతో హెల్ప్ చేయాలని. ఇప్పుడు ములక చెరువులో కూడా చాలా పోతున్నాయి సార్, చుట్టుపక్కల దూడలు చాలా, అప్పుడే పుట్టిన లేగ దూడల్ని 2 రోజులు లేదా 3 రోజులు అప్పుడే పుట్టిన పసి దూడలను కూడా తీసుకొని వెళ్ళి చంపేస్తున్నారు. అది కూడా ఎలా కిరాతకంగా మెడ విరిచేయడము. నేను చూశాను సార్, మెడ విరిస్తే ఏమవుతుందంటే బ్లడ్ పోకుండా ఉంటే దాని మాంసం బాగుంటుంది చెప్పేవాళ్ళు కూడా చాలా విన్నాను సార్, నేను చెవులతో విన్నాను. మదనపల్లి, కదిరి, ములకల చెరువు, గౌనుపల్లి చిన్న చిన్న లేగదోడు. అసలు ఈ గోరక్షణ చేయాలని మీకు ఎలా అనిపించిందండి? గోరక్షణ చేయాలని మీకు చిన్నప్పటి నుంచి అనిపిస్తుందా? ఏదైనా పెద్దలు చెప్తే మీరు విన్నారా? సార్ ఏసీపీ వేమనారాయణ గారు ఉన్నారు సార్, పెద్దవాళ్ళు.
సార్ ఏం చెప్పారంటే నువ్వు రోజు ప్రతిజ్ఞ చేస్తావు కదా. అంటే ఏసీపీ అంటే ఇప్పుడు ఉన్నారా ఆయన? సార్ అప్పుడు ఏసీపీగా ఉన్నారా? అప్పుడు రిటైర్డ్ అయిపోయిన ఏసీపీ సార్. రిటైర్డ్ ఏసీపీ గారు. రిటైర్డ్ ఏసీపీ గారు. అతను ఏం చేస్తారంటే ఆవు లేనిది మనం లేము, ఆవు వల్లే మనం ప్రతి ఒక్కరు జీవిస్తున్నాము. ఆవు అనేది అవసరం, కంపల్సరీ. రైతుకు కూడా అవసరం. రైతు లేకపోతే దేశం లేదు. ఆ రైతుకే ఆవులు లేకపోతే రైతే లేడు. దేశానికి అన్నం పెట్టేది రైతు అయితే ఆ రైతుకి వెన్నెముకలాగా ఉండి వ్యవసాయం చేయడానికి ప్లస్ దేశ ఆరోగ్యానికి ప్రకృతికి ప్రకృతి వనరులకి ప్రతి ఒక్కటి ఆవే కారణం. ఆవు ఎందుకంటే అవసరం సార్. యాక్చువల్గా ఆవుకి మన అవసరం లేదు, ఆవే మనకు అవసరం ఉండండి. ఆవే మనకు అవసరం సార్. మీకు త్రేతాయుగంలో శ్రీరాముడు చెప్పిన, ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 48 చెప్పిన, ఏమండి మనకు అసలు ఇష్టం లేని శ్రీరాముడు చెప్పిన, ఆర్టికల్ 48 చెప్పిన, ఆవును కాపాడుకోవాల్సిన అవసరం మనకే ఉందండి. మన అవసరం ఉంది కాబట్టి ఆవును రక్షించుకోవాలి, అంతేగా పెద్ద అయినా. రైట్, నమస్తే. ఇంకేమైనా చెప్పిస్తుందా తమరేమన్నా? సార్ మన కళ్ళ ముందు ఏదైనా ఆవు పోతుంటుంది సార్, చిన్న అన్యాయం జరుగుతుంటే 100 డైల్ చేస్తే ప్రాణం నిలబడుతుంది. 100 డైల్ చేయడం వల్ల ప్రాణం, ప్రతి ఒక్కరు 100 డైల్ చేయండి. ఎక్కడున్నా పోలీస్ స్టేషన్ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 10 నిమిషాల్లో వస్తారు. చిన్న పిల్లడు వాళ్ళు వచ్చి మాత్రం మళ్ళీ వాళ్ళే డబ్బులు తీసుకుని మీలాగే మీ మీద తిరిగి కేసులు పెడతానంటే మరి ఎందుకు డైల్ చేయాలండి? ఇంకప్పుడు సార్ యూనిటీ ఉంటే ఏమేం చేస్తారు? యూనిటీ లేదు సార్. అది మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది? యూనిటీ ఉంటే పోలీసులు ఉంటే 20 మంది ఉంటారు, పల్లెల్లో అంటే 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. 1000 మంది చూస్తారు కదా సార్ కళ్ళ ముందు జరిగాన్ని. 1000 మంది ఒకటా యూనిటీ అయితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎక్కడ యూనిటీ తక్కువ అయిపోతుందో వాళ్ళ బలం పెరిగిపోతుంది. ఇప్పుడు కూడా చేయాలనేది కోసం రక్షణ ఆపాలని లేనే లేదు సార్. ఎప్పటికీ అప్ టు డెత్ వరకు దేశం కోసం పోరాడాలనే తత్వం ఉంది సార్ నాకు. ఎందుకంటే నేర్పించారు సార్ పెద్దవాళ్ళు ముందుండే మీలాంటి వ్యక్తులు. మీరే సార్ మాకు ఇన్స్పిరేషన్. దేశభక్తి అనేది ఒకసారి కింద పడిపోయినప్పుడు మీలాంటి వ్యక్తులు అప్పుడప్పుడు వస్తుంటే మాకు దేవుడు మళ్ళీ ఉన్నాడు అనిపిస్తుంది సార్. దేవుడు మళ్ళీ ఉన్నాడు, మళ్ళీ మనం హెల్ప్ చేయగలము సార్. ఏమంటే సార్ లాస్ట్ చిన్న విన్నపం ఏమంటే, ఇన్ని కష్టాలు పడినప్పటికీ, జైల్లో ఇంత చిత్రహింసలు పెట్టినప్పటికీ, మా అమ్మ నాన్న తమ్ముడు బాధపడినప్పటికీ ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది, ధర్మం కోసమే పోరాడతాం, ధర్మం కోసమే మా చావు అనే ఉద్దేశంతోనే మేము బతుకుతున్నాం సార్. ఎప్పటికీ ధర్మం గెలవాలని. శాబాష్. బతికిన ధర్మం కోసమే, చచ్చిన ధర్మం కోసమే. శాబాష్. ఓకే సార్. 2016, 2019లో ములకల చెరువు పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి నాగేంద్ర గారు, ఈశ్వయ్య గారులకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రామకృష్ణ గారికి వీరరాఘవరెడ్డి సవినీయంగా తెలియజేసుకునే మనం ఏంటంటే, మీరు అక్రమంగా కేసులు పెట్టారని, మీ విధులు మీరు పాటించకపోవటం వల్ల ఆయన గోరక్షణ చేయాల్సి వచ్చిందని, దానికి కూడా మీరు సహకరించకుండా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని, ఆయన ఫోన్లు కూడా లాక్కున్నారని, అడిగితే దిక్కున్న చోటు చెప్పుకో అని అన్నారని ఆయన అభియోగం. మీరు ఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో మీరు పని చేస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని 43 CRPC ప్రకారంగా కస్టడీలోకి, నిర్బంధంలోకి తీసుకునే అధికారాన్ని మేము కలిగి ఉన్నాము. అయ్యా లేదండి, మీరు ఆయన మాటలు నమ్మకండి, ఆయన చెప్పేస్తే మీరు నమ్మేస్తారేంటి అని మీరు ఏమైనా వివరణ ఇవ్వాలి అనుకుంటే, నేటి నుంచి ఇది ధనిష్టా నక్షత్రం అండి. అయ్యా ధనిష్టా నక్షత్రం కుంభ లగ్నంలో మీతో మాట్లాడుతున్నాం. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు 2022వ సంవత్సరం. నేటి నుంచి 40 రోజులండి. మీకులాగా మేము నోటీస్ 5 రోజులు 6 రోజులు ఇవ్వట్లేదని పెద్ద ఆయన. 40 రోజుల లోపులో వీరరాఘవరెడ్డి అనబడే నాకు కానీ, లేకపోతే బహిరంగంగా సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్లో మరెక్కడైనా కానీ మీ యొక్క అధికారిక వివరణ వీడియో పూర్వకంగా రికార్డు చేసి, రాతపూర్వకంగా వద్దు పెద్ద అయినా, వీడియో పూర్వకంగా చెప్పండి. అయ్యా వీడియో పూర్వకంగా రికార్డ్ చేసి మీ వెర్షన్, మీ పక్కన మీరు ఏమన్నా చెప్పుకోదలసింది ఉంటే 7660092451 ఇది మా వాట్సాప్ నెంబర్ అండి. అయ్యా నేటి నుంచి 40 రోజుల లోపులో మీరు వివరణ ఇవ్వకపోతే ఈ యొక్క అభియోగం పైన మీరు చేసింది నిజం అని మేము భావించి మీ ముగ్గురిని ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో మీరు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ మిమ్మల్ని మేము 43 CRPCలో నిర్బంధంలో తీసుకుంటాం. పెద్దయిన ప్రొసీజర్ ఫాలో అవుతాం. 43 CRPC ప్రొసీజర్ ఫాలో అవ్వాలా, లేకపోతే ఆర్టికల్ 361లో రాజప్రముఖ అస్త్రం వాడుకోవాలా, లేకపోతే ఈ అన్ని చట్టాలు మీరు ఇలాగా చేస్తామంటే మాకో చట్టం ఉందండి. అయ్యా యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి నానిబధ్యతే.
మీకున్న రక్షణ కవచాలు ఏంటండి అయ్యా? 197 సిఆర్పిసి. మీకు కొమ్ము కాస్తున్న నేరమూర్తులు ఉన్నారండి, న్యాయమే చేయటం తెలియని నేరమూర్తులు. వాళ్ళ రక్షణ కవచాలు ఏమిటండి? 197 సిఆర్పిసి, 77 ఐపీసీ, ఆర్టికల్ 124లో సాధ్యపడని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్, ఇవి కాకుండా జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే మీ రక్షణ కవచములను 43 సిఆర్పిసితో చీల్చడి కార్యము తెలియను. ఆర్టికల్ 361లో రాజ ప్రముఖాస్త్రాన్ని ప్రయోగించడి మర్మము తెలియను. ఇవన్నీ కాక భగవద్గీతలో యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి ననిబధ్యతే అనేది ప్రయోగించడానికి కూడా పూర్తి స్థాయిలో అర్హతలు కలిగి అయ్యా ముక్కంటి బోధనలు విని సిద్ధపడి వచ్చిన వాళ్ళు పెద్ద అయినా కుడి చేతి పక్కన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఓ భరతవంశీయ అని శ్రీకృష్ణుడి చేతే, ఓ భరతవంశీయ అని శ్రీకృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి ఆ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవరయును ఎడం చేతి పక్కన ఈ భూమంతా మాదే అయ్యా, ఈ భూమంతా ఇక్ష్వాకపు వంశీయులది అని పిలిపించుకున్నటువంటి ఆ ఇక్ష్వాకపు వంశీయులు కాశ్యప గోత్ర చతుర్ప్రవర్ల వారు మీ నా ఇక్కడ ఎడం చేతి పక్కనే ఉన్నప్పుడు అయ్యా వీరిని కూడా సాక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి ఈ గోత్రీకులందరూ భూమి మీద సజీవంగా ఉండగా ఇక్ష్వాకపు వంశానికి మూలమైన కాశ్యప గోత్రము, భరత వంశీయులకు మూలమైన ధనంజయ, కౌశిక, విశ్వామిత్ర గోత్రీకులు సజీవంగా ఉండగా భూమి మీద ధర్మానికి ఆటంకమా అయ్యా, ధర్మస్థాపన జరగకపోవటమా? అందుకని పెద్ద ఆయనలారా మా ఏర్పాట్లు మేము ఉన్నాం, మీరు కూడా ఏదైనా కొద్దో గొప్ప సంధి చేసుకోవాలనుకుంటే, మీరు తప్పు అనుకుంటే ఆ అబ్బాయి ఫోన్ ఆ అబ్బాయికి ఇచ్చేసి మీరు మ్యాజిస్ట్రేట్కి తెలియజేయండి, అయ్యా మేము తప్పుడు కేసులు పెట్టాం, ఈ రకంగా వేధించాం అని తప్పు ఒప్పుకుని వెనక్కి తీసుకోండి, క్షమించి వదిలేస్తాం. లేదు మేము తప్పు ఒప్పుకోమండి, ఏమీ చెయ్యం, రిప్లై కూడా ఇవ్వం, మేము సమాధానం కూడా చెప్పమంటే మీరు ఎక్కడ ఏ ఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నా, ఎక్కడ మీ యొక్క అధికారిక విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మిమ్మల్ని అక్కడక్కడ ఆయా సందర్భంలో అయ్యా మీకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే 43 సిఆర్పిసి ప్రకారంగా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నామని తెలియజేస్తున్నాం. అయ్యా నిర్ణయం మీదే. మీకు యుద్ధం చేద్దామంటే యుద్ధానికి సిద్ధం పెద్ద అయినా మాకు ఎందుకండి, ఏదో మేము డ్యూటీ కోసం డబ్బుల కోసం బతుకుతున్నాం, మా పిల్లలు అవన్నీ ఉన్నాయి చేసుకోవాలనుకుంటే క్షమాపణ చెప్పేసి ఆ అబ్బాయికి మళ్ళీ వెళ్ళి వేధించడం కాదండి. నువ్వు అక్కడ కంప్లైంట్ ఇస్తావా, ఇక్కడ కంప్లైంట్ ఇస్తావా, మళ్ళీ వేధించడం కాదండి. మీ యొక్క వివరణని చిత్రీకరణ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పి వాళ్ళ యొక్క మన్ననలు పొందితే మిమ్మల్ని క్షమిస్తాం. లేని పక్షంలో 43 సిఆర్పిసి ఆర్టికల్ 361 రీడ్ విత్ యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్ హంతి ననిబధ్యతే అనేది మీ మీద ప్రయోగించాలా లేదా వద్దనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద అయినా నమస్తే ఎవడు ఏం పీకుతాడు అన్నారు కదండి, మీరు ఉన్నాడండి అయ్యా. నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. తిరుపతి కొండ మీద వెంకన్న అంటే బొమ్మ కాదండి అయ్యా. తిరుపతి కొండ మీద వెంకన్న స్వామి అంటే బొమ్మ, పాంచజన్యం అంటే నత్త గుల్ల అని అనుకోవద్దండి. మీ ఆయుధ నిరోధ చట్టానికి దొరకని ఆయుధాలు అగస్త్య గోత్రుల అధీనం. నేను అగస్త్య గోత్రుడిని కాదనుకోండి, అగస్త్య గోత్రులు బాగా పరిచయం అన్నమాట, చక్కగా అన్నీ ఉపదేశిస్తారు. ఉపదేశించడానికి వశిష్ఠ కౌండిన్య కాశ్యప కౌశిక విశ్వామిత్ర గోత్రికులతో పాటు అగస్త్య గోత్రులు కూడా సిద్ధంగా జీవించి సశరీరులై ఉన్నారు పెద్ద ఆయన. అంచేత మీ ఆయుధ నిరోధక చట్ట పరిధిని దాటేసి మా ఆయుధాలు ఉన్నాయి పెద్ద ఆయన. సరిరిగ గమమప పదని నిస సరిరిగ గమమప సరిరిగ గమమప సరిరిగ గమమప ఎను పంచమ స్వరం మాకు పాంచజన్యం.
సరిరిగ గమమప ఎను పంచమ స్వరం మాకు పాంచజన్యం, 6 స్వరములు మాకు కోదండము. నారి కాని నారి త్రిక్షేత్రాలలో త్రిలింగాలలో నారి కాని నారి 4 గోత్రికులు సిద్ధంగా ఉన్నారు. అయ్యా ఏది ఏం చెప్పినా మనకి ఎక్కదు కదా పెద్ద అయినా, మీకు ఏదైనా నా భాష 4 మాటలు అర్థమయ్యి బాధితుడికి చేసినటువంటి అన్యాయం అని మీకు అనిపించి ఇప్పుడైనా మీలో కొద్దిగా గొప్ప మార్పు వచ్చి రాదు నాకు తెలుసండి. ఎందుకంటే ఎస్సి నాహంకృతో భావో బుద్ధిర్యసే మీకు తెలియదు. ఇవన్నిటిని మించి పూర్వాభ్యాసైన తేనైవ హరైతే వ్యవసోపి సా జిజ్ఞాసురూపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే కదండి. మీరు పూర్వజన్మ అభ్యాసం ఎలా అయితే మీరు మర్చిపోకుండా మీరు ఆ పనులు చేస్తారు. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతి మ్యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. మీ లక్షణం మీరు వదులుకోరు, మా లక్షణం మేము వదులుకోం. పెద్ద అయినా చూద్దాం, నేటి నుంచి 40 రోజుల లోపల మీ వివరణ కానీ రాకపోతే ఈయన చెప్పిన అభియోగం నిజం అని మేము భావించి, మీరు చేసింది నేరం, ఆయన చెప్పిన అభియోగం నిజం అని మేము భావించి, మీరు ఎక్కడున్నప్పటికీ అయ్యా 43 CRPC ప్రకారంగా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటాం. ఈ వీడియో మాకు రాలేదండి, ఈ వీడియో మాకు చేరలేదండి అంటే మాకు సంబంధం లేదండి అయ్యా. ఇది మీ ఇంటెలిజెన్స్ నిఘా విభాగం వాళ్ళు చేయాల్సిన పని కాబట్టి ఈ తప్పు వాళ్ళు అవుతుంది పెద్ద అయినా, నాది కూడా కాదు. నమస్తే అయ్యా, సెలవు. కుంకు బాలాజీ అనమల గోత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి 3 సార్లు పొల్లు దండాలు చేయడం జరిగిందయ్యా. కింద నుంచి మెట్ల పైన అయ్యా గోసేవ చేసినటువంటి సదాశివంకి మేము అండగా ఉన్నామయ్యా. మిమ్మల్ని కూడా పొల్లించడం కూడా మాకు తెలుసయ్యా. గుర్తుపెట్టుకోండి అయ్యా, ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. జై శ్రీరామ్. నా పేరు వినోద్ సనాతని, పంచశ్రీ గోత్రం. అయితే ఇప్పుడే విన్నాం కదా ఏ విధంగా ఒక గోవులని కాపాడుకుందామని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై అన్యాయంగా రౌడీ షీట్ ఓపెన్ చేసి అతనికి నానా హింసలు అక్కడ ఉన్న పోలీస్ ద్వారా చేయడం జరిగింది. అయితే మీరు ఏమైనా చేయండి, కానీ మేము ధర్మం కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ మాట మీరు గుర్తుంచుకోండి. జై శ్రీరామ్. నా పేరు కనుమూరి వెంకటరమణ రాజు అండి, కాశ్యప గోత్రం. ఈ ఎగ్జిక్యూటివ్ లో ఎవరు తప్పులు చేసినా సరే, జుడిషియరీలో ఎవరు తప్పులు చేసినా సరే, లెజిస్లేచర్ ఎవరు తప్పులు చేసినా సరే కామన్ మ్యాన్ నష్టపోతున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రియల్ ఎస్టేట్ లో పాపం కామన్ మ్యాన్ ఎంతో కష్టపడి పాపం శ్రమ కోర్చి జీవితాంతం కష్టపడి ఒక చిన్న స్థలం కొనుక్కుంటాడు. దాన్ని 4-5 సార్లు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. అది అసైన్డ్ భూమి ఉంటుంది, అంత డేటాబేస్ ఉంటుంది. అయినా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఒక కామన్ మ్యాన్ నష్టపరుస్తున్నారు. దీంట్లో అసలు తప్పు చేసిన రిజిస్ట్రార్కి ఏ బాధ్యత ఉండదు, తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్కి ఏ బాధ్యత ఉండదు, తప్పు చేసిన ఒక జడ్జికి ఏ బాధ్యత ఉండదు. నష్టపోయేది కామన్ మ్యాన్. ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ కష్టాల నుంచి బయటపడేయాలంటే మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీరు ఆ కామన్ మ్యాన్ రక్షించవలసిన బాధ్యత కూడా మీదే. అంచేత మీరు మీ బాధ్యతను నిర్వర్తించి కామన్ మ్యాన్కి ఇబ్బంది పడకుండా చూడండి. నేను రాచర్ల రాజదశరథ్ కశ్యప గోత్ర శూద్ర ప్రవరుణ్ణి. అయితే ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో విన్నాము, పెద్దలు చెప్పినట్లు ఇక్కడ కూడా ఏ వ్యవస్థ తీసుకున్నా, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ తీసుకున్నా అత్యధికంగా నష్టపోయేది సామాన్యులే. ధర్మపరంగా తీసుకున్నా గానీ గోరక్షణ కోసం ప్రయత్నిస్తున్నా గోరక్షకుల పైన దాడులే. ఒక మందిరాన్ని రక్షించుకుంటున్నాము, మందిరం రోడ్డు కట్టబోతుంది చేస్తున్నారు, అందులో కూడా ఇది కాదు అని ఇది వాస్తవం కాదు అనుకున్నా అక్కడ నష్టపోయేది ఒక సామాన్యుడే, ఒక హిందువే. కాబట్టి ఏదైతే మనం భారతదేశం హైందవ దేశం అనుకున్నామో, ప్రపంచంలో అన్ని మతాలకు సంబంధించిన అన్ని దేశాలు ఉన్నప్పటికీ సెక్యులర్ అనుకుంటున్న మన దేశాన్ని సెక్యులర్ చేస్తున్నారు. కానీ అసలు సిసలు అయినటువంటి హిందూ దేశం మనది. ఈ హిందూ దేశంలోనే హిందువులకు గాని హైందవులకు గాని సంస్కృతికి గాని రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అధికారులు ఎవరి ఎండోమెంట్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, జ్యుడిషియల్ కావచ్చు, ఎవరి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎందుకంటే ఈ సామాన్య ప్రజలు ఇస్తున్నటువంటి ట్యాక్స్ రూపం తీసుకున్న డబ్బుల్నే జీతాలుగా తీసుకుంటున్న మీరు దయచేసి మీ యొక్క విధుల్ని సక్రమంగా న్యాయబద్ధంగా నిర్వర్తిస్తే ఈ చట్టాలపైన మాలాంటి సామాన్యులకు గౌరవం ఏర్పడుతుంది. నా పేరు రాము, వనపర్తి జిల్లా. జై గురు బ్రహ్మ. ఈనాడు ఎన్నో దాడులు జరుగుతున్నాయి గోరక్షణ మీద, మరియు దేవాలయాల పట్ల కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వాటి సంరక్షణ కోసం వెళ్లి ఎంతో మంది పోలీస్ స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. మామూలుగా సాధారణమైన వ్యక్తులు మీదనే కేసులు పెడుతున్నారు, కానీ తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం లేదు.